Hi guys, welcome back to my channel. ఈ రోజు ఒక కొత్త వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఏం చెప్పనేలేదు అనేసి అనుకుంటారేమో. సో ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ ముల్లంగి చెనిగింజల పులుసు. ఓకేనా? సో దీంట్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. దీంట్లో నేను 1 ఆనియన్, 4 to 5 గార్లిక్ తీసుకున్నాను, తెల్లగడ్డపాయలు, తర్వాత కరివేపాకు, జీలకర్ర, సాసు. సో పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇలా బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు మీరు మరిగించుకోవాలండి. సో ఇలా గోల్డెన్ ఫ్రై అవుతూ ఉండగానే మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాము. ఒక 5 to 6 టమాటోస్ కావాలండి. దీనికి చింతపండు కావాలంటే కూడా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను, కాకపోతే టమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఒక 5 to 6 టమాటోస్ ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మెయిన్గా శనగగింజల్ని మీరు ఒక 2 hours నానబెట్టుకున్నారంటే చాలు. తర్వాత ఆల్రెడీ నేను 20 to 30 minutes కూడా కాదండి, ఒక 1.5 hour మీరు ఇలా నానబెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ముల్లంగి, తర్వాత శనగగింజలు. సో ఈ మారిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో తాలింపుకి ఆల్రెడీ ఇక్కడ అవుతుంది. నేను ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా టమాటో ప్యూరీని నీట్గా యాడ్ చేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి, హెల్దీ రెసిపీ. సో మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ ట్రై చేయొచ్చు. మీరు కావాలంటే ఎండి కరవాడు కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు యాడ్ చేయడం లేదు. సో నేను జస్ట్ శనగగింజలు ముల్లంగిని ఉడికించుకొని ఇలా చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం ప్రాసెస్ అనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes ఇలా బాగా మరిగించుకున్నారంటే ఆ తర్వాత మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేసిన కారం పొడి అండి. సో మీకు కారం ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు. మేమైతే కారం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నేను ఒక 2 tablespoons యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ ఒక 1.5 tablespoons వేసుకోవచ్చు అండి. 1 tablespoon వేసుకుని తర్వాత కొంచెం ధనియా పౌడర్. అన్ని హోమ్ మేడ్ అండి, ఏది నేను ప్యాకెట్స్ వాడడం లేదు. ఇది కూడా నేను మీకు రెసిపీ కావాలి అంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో 2 to 3 tablespoons ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్నారంటే మీకు ఒక సూపర్ అయిన రెసిపీ మీకు బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా చూడండి. ఈ విధంగా ఆల్రెడీ ఉడుకుతున్నప్పుడే మనము పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes అలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ దీంట్లో నేను ముల్లంగి తర్వాత శనగగింజలో యాడ్ చేసుకున్నాను కాబట్టి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ ఎక్కువ అయిపోయినా కూడా కష్టమే. ఆల్రెడీ దీంట్లో నేను వేసుకున్నాను కాబట్టి సో ఇది నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏది నేను యాడ్ చేయలేదండి, ఉడికించుకున్న నీళ్ళే యాడ్ చేస్తున్నాను. అదే సరిపోతుందండి. మీకు కావాలంటే ఎక్స్ట్రా వాటర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 10 minutes సిమ్లోనే బాగా ఉడికించుకున్నారంటే సూపర్గా ఉండే రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ చల్లని క్లైమేట్కి ఇలా మీరు చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్. ఆల్రెడీ రెడీ అవుతూ ఉందండి. ఇంకొకటి మీకు పుల్లగా కావాలంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం పులుపు కారం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే? చూడండి, ఈ విధంగా ఒక 5 to 10 minutes ఇలా బాగా ఉడికించుకున్నారంటే సిమ్లోనే ఉడికించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. సో సిమ్లో చేసుకున్నారంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ వంట అయినా సరే. లాస్ట్లో మీరు టేస్ట్ చూసుకోవచ్చు. కారం ఉప్పు ఏదైనా లేకపోయినా కూడా మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వేడి వేడి అన్నంలో సర్వ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి
కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.